వీవర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. దీన్ని బాగా శుభ్రం చేసుకొని నాకంతా పడేసి వాటర్లో ఒక 1 or 2 minutes నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల దీనికి ఉన్న ఇసుక లేదన్నా ఆకులకి మందులు కొడతారు కదా, అదంతా పోతుంది. అలా నానబెట్టిన తర్వాత కూడా 2-3 సార్లు వాష్ చేయాలి. వాష్ చేసి 3వసారి 4వసారి ఇలా ఆకంతా క్లీన్ చేసుకొని వేరే గిన్నెలో తీసుకోవాలి. ఈ గోంగూరకి ఒక బిరుదు కూడా ఉందండి. అదేంటో మీరు ఆలోచించండి. నేను ఈలోగా పచ్చడి చేస్తాను. పచ్చడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను ఆ బిరుదు ఏంటో. ఇలా ఆకంతా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ పోయేలాగా గట్టిగా పిండేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. ఆయిల్ అది ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆకంతా దగ్గరగా మగ్గించుకోవాలి. ఇలా ఆకంతా దగ్గరగా మగ్గిన తర్వాత తాలింపులు కూడా వేయించుకోవాలి. ఈ పచ్చడి తిన్న తర్వాత దీనికి ఆ బిరుదు ఎందుకు ఇచ్చారో మనకు తర్వాత అర్థమవుతుంది. అంత బాగుంటుంది ఇది గోంగూర పచ్చడి. దీన్ని మించి ఇంకా ఏది సాటి రాదు, ఏ పచ్చడి కూడా. ఇలా అంతా బాగా దగ్గరగా మెత్తగా అయిపోవాలి. తర్వాత మూకుడు పెట్టుకొని నూనె వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకొని, అలాగే మినపప్పు కూడా 2 స్పూన్ల వరకు వేయించుకోవాలి. దోరగా వేగాలి ఇది. ఇలా దోరగా వేగిన దాంట్లో ఒక 6-7 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు తీసుకొని మొత్తం ఇదే ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇవి కూడా లైట్గా వేగాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మాడకూడదు. తర్వాత నువ్వులు కూడా 2 స్పూన్లు తీసుకున్నాను, టేబుల్ స్పూన్స్. గోంగూర పచ్చడి నువ్వులు మంచి కాంబినేషన్. దీనివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా అన్నీ దోరగా వేయించుకోవాలి. ఏమాత్రం మాడినా రుచి వాసన 2 కూడా చెడిపోతాయి, బాగోదు. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఫస్ట్ ఈ తాలింపులన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఉప్పు వేస్తున్నాను 1 టీ స్పూన్. గ్రైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ గోంగూర. ఈ మగ్గించిన గోంగూర కూడా ఇందులో కలుపుకొని ఒక్కసారి మాత్రమే ఆన్ ఆఫ్ చేయాలి మిక్సీని. ఎక్కువగా చేయకూడదు, లేదంటే రోట్లో వేసుకొని కలిపినా సరిపోతుంది. ఇలా ఒక్కసారి ఆన్ ఆఫ్ చేస్తే చాలు, లేదంటే మరీ లైలా అయిపోతుంది. గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి ఇంకా ఏ తాలింపు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది తినడానికి. ఇలా అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి కాంబినేషన్ దీనికి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా అన్నంలో కలుపుకొని శుభ్రంగా మొత్తం ఇలా ఒక్కొక్క ముద్ద తింటుంటే నిజంగానే దీనికి ఆ బిరుదు ఎందుకు ఇచ్చారా అనిపిస్తుంది. ఈ పచ్చడి కనిపెట్టిన వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇంతకీ దీని బిరుదు ఏంటో మీకు తెలిసిందా ఇప్పటికైనా? నన్నే చెప్పేయమంటారా? ఇంకేంటండి, ఆంధ్రమాత. ఆ బిరుదు దీనికి కరెక్ట్గా సరిపోయింది. చాలా చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ రోజంతా గోంగూర పచ్చడితో తిన్నాను. అంత బాగుంది గోంగూర పచ్చడి, సూపర్ టేస్ట్తో. మా ఇంటి అమృతంలో గోంగూర పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.